డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సిఎస్సి ఐఓటి ఇదేంటో అర్థం కావట్లేదు చాలామందికి. అదేవిధంగా అర్థమైనా కూడా అనేక సందేహాలు, భవిష్యత్తులో మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా రావా. సో వీటిని దృష్టిలో ఉంచుకొని సిఎస్సి ఐఓటికి సంబంధించి మన ఫస్ట్ బ్యాచ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు అయిపోయారు. వాళ్ళలో కొంతమంది మంచి ప్రాజెక్ట్స్, మంచి సెలక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేస్తాం. ఈరోజు మన ముందు మాట ముచ్చట కార్యక్రమంలో షేక్ ఖాదర్ బాషా ఫైనల్ ఇయర్ ఐఓటి అంటే అయిపోయింది, ఆ స్టూడెంట్ తోటి ముచ్చటిద్దాం. అయితే అతను చేసిన ప్రాజెక్ట్ సింపుల్గా చెప్పాలి అంటే స్మార్ట్ అగ్రికల్చర్కి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. రైతు ఎన్నో బాధలు పడుతున్నాడు. సో వాళ్ళకి ఉపయోగం ఉండేట్టుగా ఈ స్మార్ట్ అగ్రికల్చర్ డెవలప్ అయింది. అందులో నెక్స్ట్ జనరేషన్ కల్టివేషన్ మనందరం వింటుంటాం, గ్రీన్ హౌస్ అని వింటుంటాం. ఈ గ్రీన్ హౌస్లో రకరకాల పూలు, పండ్లు, ఏ సీజన్ అయినా మనం ఏమనుకుంటాము, కొన్ని పూలు కొన్ని సీజన్లోనే వస్తాయి, కొన్ని పండ్లు కొన్ని కూరగాయలు కొన్ని సీజన్లోనే వస్తాయి. కానీ అన్ని వేళలా రావాలి అంటే ఏం చేయాలి? గ్రీన్ హౌస్లో, పాలి హౌస్ ఏదో వాడుతూ ఉంటాం. సో వాటిని ఆటోమేట్ చేస్తూ రైతుకి వెన్నుదన్నుగా ఉండే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఖాదర్ బాషా చేశారు. తనతోటి మొత్తం వివరాలు తెలుసుకుందాం. నాకంటే తనే బెస్ట్ చెప్తాడు. కంగ్రాచులేషన్స్ ఖాదర్ బాషా. సో నీ యొక్క ప్రాజెక్ట్ వివరాలు ఫస్ట్ నీ గురించి చెప్పమ్మా, బ్రీఫ్గా చెప్పు. నా పేరు షేక్ ఖాదర్ బాషా. నేను ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఐఓటీ డిపార్ట్మెంట్లో చేశాను. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మా లెక్చరర్స్ ప్రోత్సాహంతో చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఎట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్సే కాకుండా చాలా హ్యాకథాన్స్ మరియు చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వాటి అనుభవం మీద ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాను. ముందుగా నేను ఎడ్యూమీ రీసెర్చ్ ల్యాబ్స్ మరియు చార్జ్కాట్ అనే కొన్ని కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు, ఐఓటీ స్టార్టప్ కంపెనీలు హెచ్ఓడి గారి ప్రోత్సాహంతో కాలేజ్ తరపున నేను వీటిలో కొన్ని డేస్ వర్క్ చేశాను, కొన్ని మంత్స్ వరకు విత్ స్టైఫండ్ వర్క్ చేశాను. స్టైఫండ్ ఇచ్చేవాళ్ళమ్మా మీకు? చార్జ్కాట్లో 10,000 స్టైఫండ్ ఇచ్చారు పర్ మంత్. అండ్ ఆఫ్టర్ చార్జ్కాట్ నేను ఎడ్యూమీ రీసెర్చ్ ల్యాబ్స్లోకి మారాను. రోబోటిక్ టెక్నికల్ ట్రైనర్గా వర్క్ చేశాను. అక్కడ 25K వర్క్ ఇచ్చారు స్టైఫండ్. ఎక్సలెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ 3-4లో కూడా నేను 3-2లో నేను రాచకొండ పోలీస్ స్టేషన్లో సైబర్ సెక్యూరిటీ సెల్లో ఒక 1 month ఇంటర్న్షిప్ చేశాను అక్కడ కూడా. సో వీటన్నిటి ద్వారా వీటిలో నేర్చుకున్న చాలా విషయాలు తీసుకొచ్చుకొని ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, మంచి ప్రాజెక్ట్ చేసావు. సరే, నాకు ఈ ప్రాజెక్ట్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తావు అంటే నేను తెలుసుకుంటాను, మన వినే విద్యార్థులు కూడా మోటివేట్ అవుతారు. సో ముందుగా ఈ నెక్స్ట్ జెన్ కల్టివేషన్ అనేది మేము తీసుకోవడానికి మేము ఇన్స్పైర్ అయింది మెయిన్గా అంటే ఒకటి ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ డెవలప్మెంట్, ఇంకొకటి రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పేసి చాలా చోట్ల చదువుతున్నాం, వింటున్నాం, కానీ దాన్ని మన ఆచరణలో చూపించము ఎక్కువగా. అయితే దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి అనేది మా మెయిన్ థీమ్. అయితే మనకు రైతుకి పంట పండించడానికి ముఖ్యంగా ఎదుర్కొనే సవాలు ఒకటి వచ్చేటప్పటికి వాతావరణ మార్పులు. ఈ వాతావరణ మార్పుల ద్వారా రైతు అనేవాడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇంకొకటి ఆర్థిక సాయం. ఈ రెండు లేనందువల్ల రైతు తన వ్యవసాయాన్ని వదులుకొని వేరే రంగాల్లోకి వెళ్ళిపోతూ చూస్తున్నాం. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ నెక్స్ట్ జెన్ కల్టివేషన్ అనేది చేసాము. ఈ నెక్స్ట్ జెన్ కల్టివేషన్ అనేది ఒక గ్రీన్ హౌస్ సిస్టమ్. ట్రెడిషనల్ గ్రీన్ హౌస్ సిస్టమ్కి ఐఓటీ ఒక టెక్నాలజీని జత కలిపి దీనికి కొత్త రంగులు ఇచ్చాం మేము ఇందులో. సో దీని ద్వారా ఒక మనిషి అనే మనము జనరల్గా వ్యవసాయం అనగానే మనిషి ఉండాలి, మనిషి పంటను పండించాలి. అలా కాకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేటిక్గా కూడా పంటలు పండాలి. ఎట్ ద సేమ్ టైం మనిషి కొన్నిటిని కరెక్ట్గా మెజర్ చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత టెంపరేచర్ ఇవ్వాలి, ఎంత ఉష్ణోగ్రత ఉంటే ఈ పంట పండుతుంది అనేది ప్రాపర్గా మనకు అర్థం కాదు. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రాపర్గా ఒక టెంపరేచర్, ప్రాపర్గా మాయిశ్చర్ లెవెల్స్ ఇవన్నీ మనం అందించినట్టుగా అయితే మొక్క అనేది చాలా బాగా పండుతుంది. దాని ద్వారా అధిక రాబడులు వస్తాయి మనకి.
సో దీనికి మనం బేసిక్గా మేము చాలా సెన్సార్స్ ఇంకా యాక్చువేటర్స్ని ఇంటిగ్రేట్ చేసాం ఇందులో. ఏదైనా కోడింగ్ సాఫ్ట్వేర్ లాంటిది అంటే ఏమన్నా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, యా, technical కంపల్సరీగా words. కోడింగ్ సాఫ్ట్వేర్ లేకుండా అంటే- ఐఓటీ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళ కోడు హార్డ్వేర్ అంత బజార్లు కొనుక్కొచ్చి ఊరికి ఇట్లా అసెంబ్లీ చేస్తారు అనే ఒక అపవాదు ఉంది. సో ఇది కాదు కదా. సో మీరు ఎలా చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ సంబంధించి మీరు ఎలా ఓన్గా డెవలప్ చేశారు, అది కొంచెం బ్రీఫ్గా చెప్పండి. కోడింగ్ కంపల్సరీగా ఐఓటీ అంటే కోడింగ్ ఒకటే ఉంటుంది, హార్డ్వేర్ ఒకటే ఉంటుంది అని చెప్పేసి కాదు, రెండు కలిస్తేనే ఐఓటీ, హార్డ్వేర్ విత్ సాఫ్ట్వేర్. మీరు ఏది మిగతా కోర్సులకి ఐఓటీ కోర్సులకి ఇదే డిఫరెన్స్. మిగతా కోర్సెస్ సిఎస్సిలో కోడింగ్ వరకే ఉంటుంది, ఈసీ మెకానికల్ ఇటువైపు వచ్చేటప్పటికి హార్డ్వేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఐఓటీకి వచ్చేటప్పటికి కోడింగ్ ప్లస్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కలిసి ఉండాలి, రెండుటి మీద పట్టు సాధించి ఉండాలి ఏదైనా ఒకటి చేయాలి అంటే. భవిష్యత్ అంతా ఇదే కంపల్సరిగా ఈ రెండింటి మీద పట్టు సాధించినట్టయితే ఉంటుంది. ఇందులో ప్రాజెక్టులకు వచ్చేటప్పటికి కోడింగ్ కూడా ఉంది, హార్డ్వేర్ కూడా ఉంది. కోడింగ్ మేము ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఆర్డినో ఐడియా ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అందులో కోడింగ్ చేసాము. ఈ కోడింగ్ కి సి లాంగ్వేజ్ వాడాము. కోడింగ్ కి మనం సి అనే కాదు పైథాన్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే మనము ఎందులో బాగా గట్టిగా ఉన్నాము, ఎందులో బాగా నిపుణం అనేది తెలుసుకొని దాని ద్వారా కోడింగ్ చేస్తాం. ఇందులో సి వాడాము. హార్డ్వేర్కి వచ్చేటప్పటికి చాలా కాంపోనెంట్స్ వాడాము. ఆర్డినో ఐడి వాడాము, రూమ్ టెంపరేచర్ సెన్సార్స్, హ్యూమిడిటీ సెన్సార్స్ లాంటి చాలా సెన్సార్స్ వాడాము. ఈ సెన్సార్స్ అన్నిటికీ కోడింగ్ రాసి కోడింగ్ తో పాటు ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్డినోకి ఇంటిగ్రేట్ చేసుకొని ఒక్కొక్కటి వర్క్ అయ్యేలాగా చేసాము. ఇవన్నీ కలిసి వర్క్ అయితేనే ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. దీనిలో కొన్ని హార్డ్వేర్ ఎలిమెంట్స్ వాడుంటారు కదా. అవును. ఎక్కడ కొన్నాం మనం ఈ ఎలిమెంట్స్? అట్లా మనమే తయారు చేసుకున్నామా? ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి. అలానే ఇవి బయట కాకుండా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. robo.coms అని చెప్పేసి చాలా ఉన్నాయి. అందులోంచి మేము కొన్ని బయట నుంచి కొనుగోలు చేసాము, కొన్ని ఏమో ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాము, కొన్ని మేము సొంతంగా ప్రిపేర్ చేసాం. లైక్ ఇందులో ఈ ప్రాజెక్ట్ లో మనము టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తాము. టెంపరేచర్ అంటే చలికాలంలో ఈ రూమ్ టెంపరేచర్ అనేది పడిపోతుంది, కానీ కొన్ని పంటలకి రూమ్ టెంపరేచర్ కావాలి, వేడి కావాలి. దానికోసం అని చెప్పేసి మేము ఓన్ గా ఫిలమెంట్ తయారు చేసుకున్నాము, టంగ్స్టన్ ఫిలమెంట్. దీని ద్వారా ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ద్వారా ఎప్పుడైతే విద్యుత్ అనేది వెళ్తుందో దాని ద్వారా వేడి అనేది వస్తుంది, ఆ వేడి ద్వారా ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా గ్రీన్ హౌస్ ఎప్పుడు మూత మూసి ఉంటాయి, అంటే ఫిక్స్డ్ గా స్టాటిక్ గా ఉంటాయి కదా. అంటే మీరు ఐఓటీ వాడి ఆ స్టాటిక్ గ్రీన్ హౌసెస్ ని ఏ విధంగా మార్చారు? సో ఇక్కడ మనం చెప్పుకోవాలి, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ యూనిక్నెస్ ఇదే. మనకు నార్మల్ గా ట్రెడిషనల్ గ్రీన్ హౌసెస్ అనేవి పైకప్పు అనేది ఎప్పటికీ క్లోజ్ గానే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయలేం, మూవ్ చేయలేం. కానీ ఈ ప్రాజెక్ట్ లో వచ్చేటప్పటికి ఈ పైకప్పు అనేది రీట్రాకబుల్ గా చేసాం మేము. సో వర్షాన్ని నీరు పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ కావడము, వర్షాన్ని నీరు సరిపోయింది అనుకున్నప్పుడు మనకు టెంపరేచర్ సెన్సార్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయడము, సన్లైట్ కావాలి అనుకున్నప్పుడు ఓపెన్ కావడము, మళ్ళీ క్లోజ్ కావడము, ఇలా జరుగుతుంది. ఇదే మన మెయిన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ యూనిక్నెస్. అంటే ఇప్పుడు సాధారణంగా రైతులు బాగా తక్కువ చదువుని చదువుకొని ఉంటారు, లేదా అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు. మరి వాళ్ళకి కష్టం కాదా ఇది? అయితే యాక్చువల్గా మనం ఐఓటీలో ఉన్నది ఇదే అనమాట. మెయిన్గా ఎంత తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినప్పటికీ కూడా ఈ ఐఓటీ పరిజ్ఞానాన్ని మనం ఇచ్చేసాం అనుకోండి, ఇంటర్నెట్ అనేది ఈ మధ్య ఎవరికి తెలియంది కాదు. చిన్న పిల్లలు సెల్ ఫోన్ అందరూ వాడుతున్నారు. సో ఈ సెల్ ఫోన్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు. అంతే, ఒక స్మార్ట్ ఫోన్ వాడగలిగితే ఇది వాడగలిగింది అంతే. ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు ఏంటిది? ₹1,00,000 ఖర్చు. బేసిక్ గా మేము డెవలప్ చేసింది 6,000లో డెవలప్ చేసాము. ఇది స్మాల్ ప్రోటోటైప్ కాబట్టి 6,000లో అయిపోయింది. మనం ఒకవేళ పెద్ద స్థాయిలో చేయాలి అనుకుంటే 1,50,000 నుంచి 1,85,000 వరకు వస్తుందని చెప్పి మేము లిటరేచర్ సర్వే ద్వారా తెలుసుకున్నాం దీని గురించి. కరెక్ట్. ఇంత చేశారు కదా, మీరేమన్నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా గతంలో లేవనుకో కొన్ని పేటెంట్ సంపాదించి దీన్ని కమర్షియల్గా మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూ స్టూడెంట్స్ యాజ్ ఇన్వెస్టర్స్ సో చేద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? ఉంది సార్, ఈ ఆలోచన మాకు హెచ్ఓడి విజయసారథి గారు కూడా చెప్పారు. ఎంఎస్ఎంఈకి అప్లై చేయమన్నారు, దాన్ని అప్లై చేయబోతున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం దీన్ని మేము పేపర్ పబ్లిషింగ్ కూడా చేసాం ఈ ప్రాజెక్ట్ ని. సో దట్ మళ్ళీ మా ప్రాజెక్ట్ ఎవరు రాకూడదు అని చెప్పేసి ముందే పేపర్ పబ్లిషింగ్ చేసేసుకున్నాం. రాయాలి కాదర్ భాష విజయసారథి గారు చేశారని చెప్పాలని చెప్పేసి ముందుగానే ఇది ఆలోచించుకొని చేసేసాము. ఎన్ని పట్టింది మీకు ప్రాజెక్ట్ చేయడానికి? ప్రాజెక్ట్
చేయడానికి ఏం పట్టలేదు, ఒక 2 నెలల్లో కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ చాలా దగ్గర ఇంటర్న్షిప్స్ చాలా చేసుకుంటూ వచ్చాము కాబట్టి క్వైట్ బిజీ, ఈజీగా అయిపోయింది ప్రాజెక్ట్ అనేది. అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫీల్డ్స్లో కదా. సో ఓకే, ఇది ఒక తీరు కదా. సో ప్రాజెక్ట్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, హంగామా చేస్తున్నావు, ఈ పిల్లగాడికి జాబ్ వచ్చిందో రాదో అని డౌట్ పడుతుంటారు. అంటే ఊరికి అటు ఇటు ఆకతాయికి తిరుగుతున్నాడా అని ఉంటుంది. సో మీరు ప్లేస్మెంట్స్లో ఎలా ఉన్నారు? మీరు ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయండి. నేను ప్లేస్మెంట్లో పార్టిసిపేట్ చేశాను, కాలేజ్ ప్లేస్మెంట్లో కూడా. కాలేజ్ ప్లేస్మెంట్లో చాలా బాగా ట్రైన్ చేశారు. అండ్ ఈ ప్లేస్మెంట్ ట్రైన్ చేశారు అన్న దానికంటే నాకు జాబ్ వచ్చిందని చెప్తే చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. జాబ్ వచ్చింది IBM కంపెనీలో 8.5 LPA తోటి సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఎడ్యుమి రీసెర్చ్ ల్యాబ్స్లో కూడా టెక్నికల్ రోబోటిక్ ట్రైనర్గా 4.5 LPA తోటి అది కూడా ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఎంత ట్రైన్ చేస్తున్నారు అనేది నా శాలరీ బట్టి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు IoT అంటే భయపడాల్సిన అవసరం లేదు కదా, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దీనిలోకి రమ్మని చెప్పే చెప్తాను నేను ఎంతసేపటికి. నిజం మాట్లాడాలి అంటే భవిష్యత్తు, ఎందుకంటే ప్రపంచం మారుతుంది, ఒక స్మార్ట్ వరల్డ్గా మారుతున్నప్పుడు ఖచ్చితంగా IoT ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. ఇంతాక మన ఖాదర్ భాష చెప్పినట్టు ఇది కేవలం సాఫ్ట్వేరే కాదు, హార్డ్వేర్ కాదు, రెండిటిని అర్థం చేసుకోగలిగేవాడు IoT ఇంజనీర్. ఖాదర్ భాష, మరో క్వశ్చన్, దయచేసి ఏమనుకోవద్దు. ఎంసెట్లో నీ ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా? చెప్పుకోదగ్గ అంత ర్యాంక్ ఏం కాదు, ఒక 68,000 చిల్లరలో వచ్చింది. 68,000 చిల్లర ర్యాంక్ వచ్చింది. సో ఆ ర్యాంక్ వచ్చినాడు నువ్వేం ఐదారు పడలేదా, బాధపడలేదా? బాధ అయితే చాలా పడ్డాను. ఎందుకంటే JEE మెయిన్స్కి వచ్చేటప్పటికి 92%, IoT ఎంసెట్కి వచ్చేటప్పటికి 68,000 చేంజ్ అంటే ఇంట్లో కూడా గట్టిగానే వేసుకున్నారు చాలా. బట్ దాన్ని ఎలా రికవరీ చేసావు? ఆర్ యూ హ్యాపీ టుడే? ఈ రోజుకి అయితే IAS ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాక చాలా హ్యాపీ. ఫస్ట్ 68,000 ర్యాంక్ తోటి కాలేజ్ పెట్టుకున్నాము. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి విజిట్ కోసం వచ్చాం పేరెంట్స్ని తీసుకొని. అయితే పేరెంట్స్ వచ్చి చూశాక అక్కడ కౌన్సిలింగ్ అప్పుడు అక్కడ ఉన్న ఒక లెక్చరర్ చాలాసేపు మాట్లాడారు. మాట్లాడాక మా పేరెంట్స్ ఒకటే మాట అన్నారు, సైలెంట్గా జాయిన్ అయిపో కాలేజ్, ఇంకా వేరేది వద్దు, ఇంకా కోచింగ్లు గీచింగ్లు వద్దు, ఒకరిని చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది. గోల్డ్, వీళ్ళు కాలేజ్ వాళ్ళు గోల్డ్ జాయిన్ అయిపోని అన్నారు. జాయిన్ అయ్యాక ఇక్కడికి వచ్చాక గోల్డ్ కాదు డైమండ్స్ అని తెలిసింది. ఓకే, వెరీ గుడ్ ఖాదర్ భాష. ఖాదర్ భాష, రియల్లీ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో నీలాంటి వాళ్ళు భారతదేశానికి, మన తెలంగాణకి ముందు వెన్నెముగ్గా నిలబడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.